వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్. ఇలా టేస్టీ బైట్స్లో టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ముందైతే ఒక పెద్ద టొమాటోస్ 2 తీసుకున్నాను. కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా కల్లుప్పు, కొంచెం రుచికి సరిపడా చింతపండు, పసుపు, ధనియాలు, జీలకర్ర, పోపు దినుసులు. ఇందులో మనకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చనిపప్పు అన్నీ ఉన్నాయి, ఇంగువ అండ్ లాస్ట్కి కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని అందులో మనం బాండి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిలో మనం టొమాటో పీసెస్ కూడా వేసుకొని అందులో పసుపు, ఉప్పు, రుచికి సరిపడా, మనం కొంచెం అందులో ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. ధనియాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ధనియాలు అలాగే జీలకర్రను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వాటిని మగ్గించుకోవాలి. మగ్గితే చూడండి ఇలా ఉంటుంది. మగ్గిన తర్వాత చాలా ఫైన్ పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయల్ని సపరేట్ చేసుకుందాము. ఫైనల్గా అందులో మనం కొంచెం చింతపండు, పుల్లగా ఉంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి రోట్లో బాగా దంచుకోవాలి. రోట్లో చూడండి ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత అందులో మనం ముందు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పచ్చి వెల్లుల్లిపాయలు వేయించినవి కంటే పచ్చివి వేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చట్నీకి. అండ్ తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న చింతపండు ఆ మిశ్రమం అంతా ఉంది కదా, టొమాటో మిశ్రమం, అది కూడా వేసేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట. సో రోట్లో రుబ్బుకుంటేనే బాగుంటుంది టేస్ట్. దీన్ని నిజంగా చెప్పాలంటే ధనియాలు అవన్నీ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకున్నాక మళ్ళీ సేమ్ అదే కడాయిలో పోపు వేసుకుందాం. జీలకర్ర, తర్వాత ఆవాలు, పచ్చనపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసుకొని లైట్గా కొంచెం పసుపు, అలాగే ఇంగువ కొంచెం అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక మనం లాస్ట్కి పోపు అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని దింపేసుకుంటే ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. సో మనం రుబ్బుకున్నాము, ఆల్రెడీ మగ్గించుకున్నాం, అయినా కొంచెం ఆ పోపులో వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. అందుకని ఒకసారి పోపులో వేసి అలా మిక్స్ చేసుకొని తీసేసుకొని వేడివేడి అన్నంలో లేదంటే ఇడ్లీలలో నంచుకొని తింటే ఉంటుంది సూపర్. So please do like, share and subscribe, and don't forget to comment. Please support our channel.